అక్క బావా వస్తున్నా వచ్చేస్తున్నా. దారా గజ్జికుక్క దా కూసో. వస్తున్నా. తమ్ముడు ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే అక్క. టీ కాఫీ ఏమన్నా కావాలారా? బావా అక్క టీ కాఫీ అంటుంది, ఏమన్నా ఉందా? స్టార్ట్ చేసిండు అప్పుడే. మొన్న మీ అయ్యి వస్తే ఆఫ్ తెచ్చిన మెలిగించిన దా. ఆర్డర్ ప్లీజ్ సార్. వారి తినేసాలో. అప్పట్లో మన్మధుడే కదా బావా, మాకు కూడా ఏమన్నా చెప్పొచ్చా? అయినా మామూలు కలిసి సీన్ లేదు. అది 1999. అప్పట్లో నేను 8వ తరగతి చదివేటోని. మరి అంత కాదులేరా. నీ సిగ్గుని శవాలు ఎత్తుకోబోను. ఇక నేను చెప్పాను పో ఇట్లయితే. బావా ప్లీజ్ బావ. మా ప్రిన్సిపల్ సారు డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్ కూతురికేనా బావా? మరి ఏమైంది బావా? స్కూల్ బ్యానర్ లో ఒక అమ్మాయి ఫోటో ఉండేరా, మెంటల్ ఉండేది. ఆ అమ్మాయి కోసం అని స్కూల్ మొత్తం వెతికిన కానీ దొరకలే. మరి ఏం చేసినావు బావా? దేవులాడంగా మా పీటీ సార్ని అడిగిన. అయితే ఆయన ఏమని చెప్పింది తెలుసా? తను ఒక మోడల్ రా, మన స్కూల్లో చదువుకోదు అని చెప్పింది. బాబా ఆమె ఎవరు, ఎలాగుంటుందో ఊహించుకోవడానికి ఇబ్బంది ఉంది. ఎలా ఉంటుందో చెప్పచ్చు. ఎవరిలాగానే ఎందుకురా, నా దగ్గర నా ఫోటోనే ఉందిగా, చూపిస్తాగా. ఆగు తెస్తా. చూడరా. ఇక్కడ మళ్ళీ మీ అక్క చూస్తే ఇబ్బంది అవుతుంది. ఎవరు లేదుగా, అమ్మో తొందరగా దాచేయాలి. ఏం రాసి పెడుతుండే నా ఒకసారి పోయి చూద్దాం. ఏం చూస్తలేడు, మళ్ళీ డౌట్ ఏందో చూడలేదు. అక్కేమో అక్క బాగా దొరికేశాడు. అమ్మాదినమ్మా రేపు వచ్చారెడ్డి, నువ్వు చచ్చినవరా ఇలా నా చేతిలో. వెల్కమ్ టు పంకిమల్లి న్యూస్. భార్య చేతులు బలవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఇది ఒకరు డ్రమ్ అంటూ, మరొకరు హనీమూన్ అంటూ రకరకాలుగా చంపడం జరుగుతుంది. మిత్రమా జాగ్రత్త, నెక్స్ట్ నువ్వేమో, తస్మాత్ జాగ్రత్త. బాబోయ్ నేను చెప్పు. దేవుడ కాపాడే పట్టేసిందిరా దినం. ఒసేయ్ వదిలేవే ప్లీజ్ అబ్బా అరే వద్దే ప్లీజ్ అబ్బా అని అమ్మ నీ మమ్మీ ఏం తింటున్నావే? అరే వద్దే ప్లీజ్ అబ్బా సంపూర్ణనే. ఇంకా బతి ఉన్నానా? వద్దే ప్లీజ్. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి
ధన్యవాదాలు.